హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. సో క్లిప్ చూసారు కదా, ఆ విధంగా ఫోటో ఫ్రేమ్ మనము రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారా, థర్మోకోల్ ఉంది కదా, థర్మోకోల్ మీద ఫస్ట్ మనం ఫోటో మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. నా దగ్గర వచ్చేసి ఫోటో సైజ్ అనేది 15 సెంటీమీటర్ లెంత్ అండ్ 10 సెంటీమీటర్ విడ్త్ ఉంది. ఇప్పుడు మనకు ఫ్రేమ్కి తగ్గట్టుగా మనము ఎక్స్ట్రా లెంత్ అనేది వదిలేసుకొని, ఎక్స్ట్రా లెంత్ అండ్ ఎక్స్ట్రా విడ్త్ వదిలేసుకొని మనము ఈ విధంగా ప్రాపర్గా ఇలా స్క్వేర్ టైప్లో థర్మాకోల్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఉన్న ఫోటో సైజ్ కన్నా ఎక్స్ట్రా సెంటీమీటర్స్ మనం వదులుకుంటేనే మనకు ఫ్రేమ్ అనేది కొంచెము పెద్ద సైజ్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏదైతే యాస్టీస్ ఫోటో మెజర్మెంట్ ఉందో అది సెంటర్లో డ్రా చేసుకున్నాను. ఇలా స్క్వేర్గా నేను తయారు చేస్తున్నాను. మీకు కావాలంటే డిఫరెంట్ మోడల్లో చేసుకోండి. ఎక్స్ట్రా మనం వదలటం వల్ల ఫ్రేమ్ ఎడ్జ్ అనేది చూడండి, ఫోటో ఫ్రేమ్ ఎడ్జెస్ ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఫోటో సైజ్ ఏది ఉందో అది కట్ చేసేసి తీసేసుకున్నాము. ఇప్పుడు స్పూన్ని హీట్ చేసుకుంటూ థర్మాకోల్ అనేది మెల్ట్ చేస్తూ డిజైన్ అనేది ఇస్తున్నానమాట. ఇలా స్పూన్ని హీట్ చేసుకొని మనము థర్మాకోల్ మెల్ట్ చేసి డిజైన్ ఇవ్వటం డిఫికల్టీగా ఉంటే మీరు పేపర్ ఫ్లేవర్స్తో అయినా మీరు డెకరేట్ చేయొచ్చు ఫోటో ఫ్రేమ్ని. లేదు అది కూడా మాకు రాదు అంటారా, ఓన్లీ గ్లిటర్స్ దొరుకుతాయి కదా, గ్లిటర్ పెన్స్తో అయినా ఫోటో ఫ్రేమ్ని మీరు డిజైన్ చేయండి. లేదా కలర్ స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్తో డిజైన్ చేసుకోవచ్చు. మనకు రెడీ చేయాలి అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మీకు ఐడియా తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను అనేది మీకు ఎలా ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకోవాలో నేను ఐడియా పర్పస్ చూపిస్తానన్నమాట. ఈ విధంగా బ్లాక్ కలర్ తీసుకొని ఫుల్ మనం ఏదైతే డిజైన్ కట్ చేసుకొని ఉన్నామో ఫుల్ డిజైన్ మొత్తం బ్లాకే నేను రబ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఫుల్ బ్లాక్ కలర్ కోటింగే ఇస్తున్నాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత డ్రై ఇచ్చేద్దాము. మీరు థర్మాకోల్కి కలర్స్ యూస్ చేసేటట్టయితే వాటర్ కలర్స్ అనేటివి తీసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే వాటర్ కలరు మనకు అంత లుక్ ఉండవు. అక్రిలిక్ కలర్స్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట మనం వేసిన కలర్ అనేది. చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చిన కోటింగ్ డ్రై అయిపోయింది కదా, డ్రై అయిన తర్వాత ఇలా మెటాలిక్ పౌడర్ని జస్ట్ మెటాలిక్ పౌడరు మనం గ్లూ వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ మనం ప్రెస్ చేసామంటే ఆ ప్రింట్ అనేది మనకు డిజైన్కి మొత్తానికి స్ప్రెడ్ చేయలేదన్నమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే అక్కడక్కడ బ్లాక్ కలర్ కోటింగ్ తోటి జస్ట్ మనకు గోల్డ్ కలర్ అనేది షైనీ లుక్ తోటి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో కదా ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదో ఒక కలర్ పేపర్ తీసుకొని బ్యాక్ సైడ్ లెంత్ డైరెక్షన్లో ఎడ్జ్ మట్టుకే గ్లూ వేసుకొని మన కలర్ షీట్ అనేది స్టిక్ చేయాలి. చూస్తున్నారా, డౌన్ సైడ్స్ స్టిక్ చేయొద్దు. బికాస్ మనము ఫోటో పెట్టేటప్పుడు మనకు ఓపెన్ అనేది కావాలి కదా, అందుకోసమని అన్ని సైడ్స్ మట్టుకు స్టిక్ చేయొద్దు, ఓన్లీ లెంత్ డైరెక్షన్లోనే స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనము ఎక్స్ట్రా పోర్షన్ పేపర్ అనేది కట్ చేసేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది మనం రిమూవ్ చేస్తున్నాము. మీకు మరిన్ని ఫోటో ఫ్రేమ్ మోడల్స్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఫోటో ఫ్రేమ్స్ మీద నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానన్నమాట. ఫైనల్గా మన ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయింది కదా. ఇక్కడ వచ్చేసి ఇది వాల్కి అయితే మనం స్టిక్ చేసేవచ్చు. నాకు ఇలా స్టాండింగ్ పొజిషన్లో కావాలన్నమాట. అందుకోసమని ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, వేస్ట్ కార్డ్స్ ఏమన్నా శారీ బాక్సెస్ పైన ఆ అట్టలు కట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా చూడండి కార్డ్ ఎలా బెండ్ చేశాను అలా బెండ్ చేసేసి స్టిక్ చేసేసామంటే మన ఫోటో ఫ్రేమ్ స్టాండింగ్ పొజిషన్లో కూడా మనం పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఎంత బ్యూటిఫుల్గా ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ చేసేసాము. దీన్ని మనం 2 పర్పస్గా యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, హారిజాంటల్గాను ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వర్టికల్ ఫొటోస్ను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అదేంటి లెంత్ వైజ్ తీస్తాం కదా, ఫోన్ని నిలువుగా పెట్టేసి తీసిన ఫొటోస్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. లేదా ఫోన్ మనము అడ్డంకి పెట్టేసి తీస్తాం కదా, ఆ ఫొటోస్ని కూడా మనము ఇక్కడ పెట్టచ్చు. చూడండి, మీకు 2 డిఫరెంట్ ఫొటోస్ నేను పెట్టి ఐడియా పర్పస్ చూపిస్తున్నాను అనమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మంచి వీడియోస్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు సంబంధించిన క్రాఫ్ట్ గురించి నేను వీడియో పోస్ట్ చేస్తానన్నమాట. సో ఫైనల్గా ఫోటో ఫ్రేమ్ ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.